నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే నేటి పంచాంగం, నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 19/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 8 నిమిషాలు. తిథులు పంచమి రాత్రి తెల్లవారుజామున 12:36, నక్షత్రం విశాఖ రాత్రి 8 గంటల 50 నిమిషాల వరకు. యోగాలు హర్షణ సాయంత్రం 5 గంటల 38 నిమిషాల వరకు. కరణము కౌలవ ఉదయం 11:24 వరకు. తైతిల రాత్రి తెల్లవారుజామున 12:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:36. గుళిక కాలం ఉదయం 10:34 నుంచి 12:05. యమగండం ఉదయం 7:33 నుంచి 9:04. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:41 నుంచి 12:29. అమృతకాలం ఉదయం 10:57 నుంచి 12:44. వర్జం రాత్రి తెల్లవారుజామున 1:17 నుంచి 3 గంటల 4 నిమిషాల వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఏదన్నా అనుకోని ఆటంకాలు, వాయిదాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు, మధ్యవర్తిత్వం మొదలైన విషయాల్లో కొంత అనుకోకుండా అది వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది చక్కగా ఉంటుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అయినా కూడా అది వీలైనంత వరకు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు లాంటివి కానీ, లేకపోతే తండ్రికి సంబంధించినవి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినవి, వాటి రీత్యా వాటి కొరకు మీరు అప్లై చేయడానికి అయ్యే ఖర్చులు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే ఆరోగ్య రీత్యా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులని కలుస్తారు. ఆశించిన విషయాలలో అనుకోని విజయాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, ఎదురు చూడని విధానంలో కూడా ఆర్థికమైన విషయాలు కానీ, లేకపోతే గౌరవం, గుర్తింపు లాంటివి రావడం కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు వీళ్ళకి చక్కగా ఉండడం. అలాగే మీ యొక్క ఐడెంటిటీ చక్కగా అందరికీ తెలియడం, మీకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళకి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అది ఏదన్నా రుణాలకు సంబంధించిన, అప్పులకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదన్నా శత్రువులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శాతం మీరు దృష్టి సారిస్తారు. ప్రతి విషయంలోనూ మీరు విజయం సాధించడం అనేది అంటే నూతన నైపుణ్యాలు పెంచుకుంటూ ఇతరుల మీద మీరు వాళ్ళ మీద విజయం సాధించడానికి, అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ విషయంలో కూడా మీరు చేసే కార్యక్రమాల్లో అధిక ఖర్చు అనేది కనబడుతుంది. అంటే ఏ విషయం చేసినంటే ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు ఒకటి ఇక్కడ ఖర్చు అనేది కనబడడం, అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత డిప్రెసివ్గా థింక్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి అలాంటి అవన్నీ కూడా తాత్కాలికమే కనుక వాటి విషయంలో అంతగా చింతించకుండా రాబోయే రోజుల్లో అనుకూలత ఏర్పడుతుందన్న విధానంలో పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతోంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? ఈ కర్కాటక రాశిలో వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఆలోచనలు అనేవి చాలా వరకు వీళ్ళు నియంత్రించుకునే విధంగా, అంటే వీళ్ళే ఫోకస్ చేసుకుంటారు ఒక విషయం మీద, మళ్ళీ వీళ్ళకే ఆ పని చేయగలనా లేదా అనే కంగారు లాంటిది. అది వృత్తికి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో, ఆప్యాయకరమైన వ్యక్తులతో అంటే ఇష్టపడిన వ్యక్తుల విషయంలో కానీ అంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం వల్ల రెండింటి మధ్య బేరీజ్ వేసుకోలేక ఒక పక్కన సంతానం,
కుటుంబం వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలా, వృత్తిపరమైన ఎదుగుదల, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలా అన్న విషయంలో ఘర్షణ చాలా తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి విషయాలు ఏదున్నా కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని తొందరగా అలాంటి హృదయాందోళనకు సంబంధించిన టెన్షన్స్లోకి వెళ్లకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలనే కాదు, గృహానికి సంబంధించిన, అంటే గృహంలో ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నా, గృహ సంబంధమైన వాతావరణం కానీ అది చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు అనేవి కొంతవరకు తక్కువగా ఉంటాయి. అంటే కొందామనుకున్నా కూడా, ఒక దాని మీద మీరు ఖర్చు పెడదామనుకున్నా కూడా ఆకస్మికంగా మీరు ముందు అనుకున్న దానికన్నా కూడా అది రేట్లు మారడం వల్ల ఆ విషయాన్ని మీరు తాత్కాలికంగా వదిలేసే పరిస్థితి లాంటివో, లేకపోతే చేద్దాం వద్దా అని మీ మీద మీకే నమ్మకం అనేది తక్కువగా ఉండడం అనేదో, కొందామా వద్దా అని కన్ఫ్యూజన్ లెవెల్ అనేది కొంత అధికంగా కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అది తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ఈ కన్యారాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా గట్టిగా నిర్ణయాలు తీసుకొని కృషి చేసి అనుకున్న విజయాలు సాధిస్తారు. మీ యొక్క ఎఫర్ట్స్ పెరుగుతాయి, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన విషయాలలో చాలా తొందరగా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించడానికి ఫాస్ట్గానే డెసిషన్స్ తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఆ నిర్ణయాల వల్ల కూడా కొంత ఎదురు దెబ్బలే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు నిర్ణయం విషయంలో కొంత ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏర్పడకుండా ముందుకెడతారు. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ తులారాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాలలో ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఆటంకాలు లాంటివి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడం బట్టి ఏదైనా ఒక పని చేద్దాము అనుకున్నా కూడా కొంత నిస్త్రాణ, ఆరోగ్యం సహకరించకపోవడం, దానివల్ల మానసికంగా అనుకూలత లేకపోవడం అన్నీ కూడా రిలేటెడ్ టు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాలలో అంత ఘర్షణాత్మకంగా ఉండకుండా తాత్కాలికమే, ముందు రాబోయే టైం బాగానే ఉంటుందని మిమ్మల్ని మీరు ఆశించినట్టుగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యల్ని అధిగమిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. లేనట్లయితే అనవసరమైన శత్రుత్వాలకి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళకి మీరు చాలా ఈ రోజున ఆత్మవిశ్వాసం విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో నేను ఏదన్నా చేసేయగలనని ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడే వాళ్ళు కొందరైతే, మరి అతివృష్టి అనావృష్టిలాగా మరికొంతమంది వాళ్ళ ఈ పని నేను చేయలేనేమో అని మరి ఆలోచించే వాళ్ళు మరికొందరు ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్లకుండా, అంటే అతిగా నేను చేసేయగలనని ఓవర్గా అనుకోకుండా, అతి విశ్వాసంతో ముందుకు వెళ్లకుండా చాలా చక్కగా జాగ్రత్తగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా మొదటి విషయం అయితే. అలాగే రెండోది ఏంటంటే, మీరు ప్రయాణాలు చేసేటప్పుడు లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు కానీ, వీలైనంత వరకు మీరు మాట్లాడేటప్పుడు కానీ అవతల వాళ్ళకి వేరే విధంగా ధ్వనించకుండా, అంటే అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, డ్రైవింగ్ చేసేప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళినట్లయితే, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో అయినా సరే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఏదైనా ఇలాంటి వస్తువులు వాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతోంది. ధనస్సు రాశి. మా తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి శ్రమ అనేది చాలా అధికంగా ఉండడం, మనసు ప్రశాంతత తక్కువగా ఉండడం, అలాగే ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ధనం ఖర్చు అవ్వడం, వీటి వల్ల కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ అనేది అధికంగా ఉంటుంది. దాన్ని మీరు ఈజీగా అధిగమించగలుగుతారు. అయినప్పటికీ కూడా ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాలు వీలైనంత వరకు మీ యొక్క
ఇంతకుముందు అయిన రుణాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడం కోసమనో, లేకపోతే ఏదైనా నైపుణ్యాలు పెంచుకోవడానికి, ఏదైనా కొత్త కోర్సుల్లో చేరడానికి, లేకపోతే డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ లాంటివి కొనడానికి, ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్లానింగ్ అనేది ఉంటుంది. వాటిని కొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది కొనేటప్పుడు కూడా మీరు మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకళ్ళకిద్దరిని సంప్రదించి ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడడం అనేది, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ధనం కావచ్చు, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములు వీళ్ళందరితో కోఆపరేషన్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ముందుకు పడతారు. అలాగే మీకు మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల్లో అవకాశాలు లభ్యమవుతాయి. ఎదురు చూసిన మంచి రిజల్ట్స్ అనేవి మీకు రావడం అనేది, దానివల్ల మీకు ఉత్సాహంగా ఉండడం, చురుకుగా డెసిషన్స్ తీసుకోవడం, ఆ పరంగా ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద మాత్రం కొంత ఎక్కువ శాతం దృష్టిని సారిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఆలోచన అంతా కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తికరమైన వాతావరణం, చేస్తున్న వృత్తిలో కూడా దాన్ని కంప్లీట్ చేద్దామా లేకపోతే కంటిన్యూ చేద్దామా అన్న విషయంలో కూడా కొంత ఆలోచనలన్నీ కూడా వదిలేసేంత వరకు ఆలోచనలు చేయడం, మళ్ళీ మిమ్మల్ని మీరే కాదులే ఇంకొన్నాళ్ళు చూద్దాంలే అన్నట్టుగా మళ్ళీ నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం అనేది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొత్త ప్రదేశాల్లో అవకాశాలు, ఎంత దూరమైనా సరే పెడదాం, కొంత చేంజ్ ఉన్నా మన యొక్క శాలరీలో అని మళ్ళీ మీకు మీరు ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించిన రాత పరీక్షలు లాంటివో లేకపోతే వాటికి సంబంధించిన ఇంటర్వ్యూలు లాంటి వాటికో మీరు అటెండ్ అవ్వడం, అలాగే ఆ వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల్ని కలిసి వాళ్ళతో చర్చించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అయినప్పటికీ కూడా మీకు సంబంధించిన ముఖ్యమైన పనులు వాయిదా పడడం వల్ల కొంత ఘర్షణ అయిన వాతావరణం ఉంటుంది. అంటే రావాల్సిన రిజల్ట్, అంటే మీకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నట్లయితే దానికి సంబంధించిన రిజల్ట్ రావడంలో కూడా అలా వాయిదా పడుతూ రావడం వల్ల కూడా దానివల్ల కొంత ఘర్షణగా ఉండడం, నమ్మకం అనేది తగ్గుతూ రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో అంతగా కంగారు పడక్కర్లేదు. రాబోయే టైం అంతా కూడా ఎలాగైనా దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన ధైర్యం మీకుంది కనుక తప్పనిసరిగా అవకాశాలు బాగుంటాయి. మీనరాశి. చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే వీళ్ళకి విదేశీ అవకాశాల కొరకు ఆలోచించడం, విదేశంలో ఉండే స్వదేశీ వ్యక్తులైన మీ యొక్క సంతానం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, వాళ్ళందరితో కూడా మంచిగా సంభాషణ చేయడం, వారి యొక్క నిర్ణయాలు అడుగుతూ కూడా ఆ నిర్ణయాలు మీరు ఆశించిన నిర్ణయానికి సమానంగా లేకపోవడం వల్ల తొందరగా మీరు అసంతృప్తికి గురవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కనుక ఏదన్నా ఒక నిర్ణయం విషయంలో కానీ లేకపోతే మీరు తీసుకునే కొత్త స్టెప్ విషయంలో కానీ మీరు కొంత ప్రశాంతంగా ఆలోచించి అవసరమైతే పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా దైవానుగ్రహాన్ని పొందగలుగుతారు, ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ రోజున పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే అందరూ కూడా తప్పనిసరిగా ఈ రోజున గణపతికి సంబంధించిన పూజలు కానీ లేకపోతే గణపతి నామాలు చేసుకోవడం కానీ, దాంతోపాటుగా ఇంకా అవకాశం ఉన్నట్లయితే గణపతి దేవాలయాలకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే పూజ చేసుకోలేకపోయినా కనీసం గణపతికి సంబంధించిన విషయాలు మీకు ఏది అనుకూలంగా ఉంటే అది నామాలో లేకపోతే అష్టోత్తరాలో శతనామావళి మొదలైనవన్నీ వినడం కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ కార్యక్రమం చేయొచ్చు. ఇంకా వీలైనట్లయితే గణపతి మందిరాలు దర్శించడం కూడా చాలా మంచిది. దీనివల్ల విఘ్నాలు తొలగిపోవడం, ఆశించిన ఫలితాలలో విజయం సాధించడం, మానసిక ప్రశాంతతతో మీరు ఆశించిన విధానంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం షష్టగ్రహ కూటమి గురించి ఈ రోజున తెలుసుకొని ప్రతి రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమికి సంబంధించి ఎలా ఉంటుంది, దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఫేస్ చేసే అవకాశం ఉంది, దాని నుంచి వాళ్ళు ఎలా అధిగమించాలి అన్న విషయాలు ఒకటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. షష్టగ్రహ కూటమి అనేది వీళ్ళకనే కాదు అందరికీ కూడా మీనరాశిలోనే ఏర్పడుతుంది.
మీనరాశిలో 6 గ్రహాలు కలిసి షష్టగ్రహ కూటమిని ఏర్పరచుకుంటూ 29వ తారీఖు మార్చి సాయంత్రానికి అది 6 గ్రహాల కూటమిగా ఏర్పడడం అనేది ఒకటి. దాంట్లో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఈ యొక్క యుతి అనేది ఎలా ఏర్పడుతూ వస్తుందంటే, స్టార్టింగ్లో మనకి ఈ యొక్క రాహువు తర్వాత శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు, తర్వాత శని కూడా అందులో ఎంటర్ అవ్వడం అనేది 6 గ్రహాలు కూడా ఈ యొక్క మీనరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క రాశికి అది ఇచ్చే ఫలితాల్లో ముందుగా మేషరాశి విషయం తీసుకున్నట్లయితే, మేషరాశి వాళ్ళకి అది 12వ స్థానం అవుతుంది. మొట్టమొదటిగా 12వ స్థానం అవ్వడం బట్టి సాధారణంగానే ప్రతి దాంట్లోనూ మనం ప్లస్లు మైనస్లు కూడా చూడాలి. షష్టగ్రహ కూటమి అనగానే మనకి ఏదో ప్రమాదమే జరిగిపోతుంది అన్న కాన్సెప్ట్లో కాకుండా దానికి సంబంధించి అది ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ ఫలితాల్లో మంచి చెడు ఎలా బేరీజు వేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి, దాని యొక్క విధానం ఎన్ని నెలలు ఉంటుంది అనుకుంటే రాబోయే 2 నెలల పాటు దాని యొక్క ఇంపాక్ట్ కొంత మనకి కనబడుతుంది. బాగానే కనబడినా కూడా వీలైనంత వరకు దానికి సంబంధించిన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, తగిన పరిహారం ఏదైనా ఉందా అన్న విషయంలోకి మనం కనుక వచ్చినట్లయితే, 12వ స్థానంలో మేషరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడడం, 6 గ్రహాలు అక్కడున్న అన్ని గ్రహాలు ఒకదానికొకటి స్నేహితులు అవ్వవు కనుక అందులో కొన్ని ప్లస్ ఇచ్చేవి ఉంటాయి, కొన్ని మైనస్ ఇచ్చేవి కూడా ఉంటాయి కనుక సాధారణంగానే 12వ స్థానంలో గ్రహాలు రావడం అంటే అది వ్యక్తికి ఖర్చులు కానీ, విద్యకు సంబంధించి కానీ, తర్వాత ఏదైనా యాత్రలకు సంబంధించి కానీ, డొనేషన్, ఇలా రకరకాల వాటికి అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా. అయితే ఖర్చులు అనేటప్పటికీ అందులో 2 రకాల ఖర్చులను కూడా మనం చూడొచ్చు. ఒకటి ఏంటంటే విద్యాపరంగా విదేశీయానానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఉన్నత విద్య కానీ, దూర ప్రాంతాలకు చేసే ప్రయాణాలు కానీ, ఆధ్యాత్మిక ఖర్చులు కానీ, ఆధ్యాత్మిక ప్రయాణాలు కానీ, అలాగే డొనేషన్లు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ ఖర్చులుగా కూడా మనం అనుకుంటాం. అయితే అలాగే అలా కాకుండా ఇంకా విధానాల్లో ఖర్చులు వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే, ఏదన్నా అలవాట్లు ఉన్నట్లయితే ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొట్టమొదట అనవసర వ్యయానికి, ఆకస్మికమైన ఖర్చులకి, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క స్నేహ సంబంధాల విషయంలో అనవసరంగా ఖర్చులు పెట్టుకోవడం లాంటి వాటికి, వీటితో పాటుగా ఒత్తిడి అంటే టెన్షన్, యాంగ్జైటీ, నిద్రలేమి, తర్వాత కొంత చేసే పనులలో అది అంత పూర్తి స్థాయిలో ఆశించిన రిజల్ట్ రాకపోవడం, ఇలాంటివి కొంత నెగిటివ్. పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు ఏం చేయాలంటే, విషయం తెలుసుకోని బట్టి మనకి ఏదన్నా ఇప్పటిదాకా ఏదైనా వాళ్ళకి ఏదైనా అలవాటు లాంటివి ఉన్నా, లేదా అలాంటి వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఉన్నా, వీలైనంత వరకు దాన్ని తను తగ్గించుకునే ప్రయత్నాలు లాంటివి చేయడం, అనవసరమైన ఖర్చులు జోలికి వెళ్ళకపోవడం, ప్లస్ అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇంకా దాని యొక్క ప్రభావం ఆరోగ్యాన్ని కూడా చూస్తుంది. కాబట్టి వీలైనంతవరకు ముఖ్యమైన విషయాల్లో అనవసరంగా మనం రుణాలు చేయకుండా, అప్పులు చేసి మళ్ళీ దాంతో ఈ రకమైన ఖర్చులు పెంచుకొని, వ్యాపార వ్యవహారాల్లో అది ఆశించిన స్థాయిలో పైకి పెరగట్లేదని చెప్పి ఇంకా మనం దాని మీద పెట్టుబడులు పెడుతూ ఇలాంటివి చేస్తూ అనవసరమైన విధానంలో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ మానసికంగా టెన్షను, దానివల్ల ఒత్తిడి, ఇలాంటి వాటన్నిటికీ అవకాశం ఇవ్వకుండా, అనవసరంగా రుణాలు చేయకుండా, అనవసరమైన శత్రుత్వాలు పెంచుకోకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ, ఆ జాగ్రత్తల్లో విధానం ఏ రకమైన పరిహారాలు, ఎందుకంటే సమస్యకు సంబంధించిన పరిహారాన్ని కూడా మనం తీసుకోవాలి. కాబట్టి వీలైనంతవరకు శివాలయ సందర్శన చేయడం లాంటిది కానీ, లేకపోతే దాంతోపాటు మృత్యుంజయ మంత్రాలు లాంటివి జపించుకోవడమో లేకపోతే చేసుకోవడం లాంటివి, ఇది కూడా అవకాశం కనుక లేకినట్లయితే తప్పనిసరిగా ముచ్చుకుందార్చిత గోవింద అనే నామాన్ని చక్కగా మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 7 మధ్య చేయడం బట్టి ఏమవుతుందంటే, ఈ రకమైన సమస్య రాగల 2 నెలల్లో దానికి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండకుండా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఎందుకంటే సమస్య వచ్చినా దాన్ని అదేమో మనకేమి జీవితకాలం ఉండదు, అది కొంత తాత్కాలికమే. ప్రతి దాంట్లోనూ ఎప్పటికప్పుడే ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటాయి కాబట్టి గ్రహాలు, దాని విషయంలో అంత టెన్షన్ తీసుకోకుండా, కానీ అది ఉన్న ప్రదేశం అనేది కొంత మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మీరు నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, రెగ్యులారిటీ ఉండాలి, సిస్టమేటిక్గా ఉండాలి, తర్వాత టైమ్లీగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమిస్తారు. కనుక వీళ్ళంతవరకు ఒత్తిడి కలిగించే పనులకి దూరంగా ఉండడం, అలాగే ఈ యొక్క అనవసర వ్యయాలకి దూరంగా ఉండడం, రుణాలు మొదలైనవి చేసి మరీ ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల అంత ప్రమాదకరమైన పరిస్థితులు లాంటివి ఏర్పడవు.
ఇంకొకటి ఏంటంటే గోచార రీత్యా చెప్పుకుంటున్న ఫలితాలు ఇవన్నీ గోచార రీత్యా ఆ ప్లానెట్స్ అన్నీ 6 కూడా మీకు ప్రస్తుతం అక్కడికి వెళ్ళి చేరుతున్నాయి ఎప్పుడు రేపు ఈ మార్చిలో. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుందని మనం ముందు నుంచి చెప్తున్నాం. ఆ వ్యక్తిగత జాతకంలో కూడా ఏం చూడాలంటే ఆ వ్యక్తి యొక్క లగ్నం, నడిచే దశ, అంతర్దశ, దాంతోపాటు గోచారాన్ని కూడా కలిపి చూసుకుంటూ ఈ గోచారానికి అది ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయాల్లో మనకి నడుస్తున్న దశలు, అంతర్దశలు చాలా చక్కగా ఉన్నప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న సమస్యలు చిన్నగానే మనం చూసుకొని దాన్ని వదిలేసుకోవచ్చు, అంటే చిన్న పరిహారాలతో. అంతేగాని మనకి నడిచే దశ కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అప్పుడు దాని రిలేటెడ్గా మనం తగిన విధంగా ఇంకొంచెం గట్టిగా పరిహారాలు లాంటివి పాటించడం అనేది కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెండింటినీ కలిపి మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందన్నది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. రెండోది ఖర్చుల్ని నియంత్రించుకోవడం, అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం, అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన స్నేహ సంబంధాల వల్ల అలవాట్లని పెంచుకోకుండా వ్యాపార వ్యవహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ క్రమశిక్షణతో సరి అయిన ఫుడ్ తీసుకుంటూ నిద్ర లేమి ఆ సమస్యలను అధిగమిస్తూ ఎక్కువ ఒత్తిడిలోంచి ఫస్ట్ బయటపడాలి. ఒత్తిడి అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నట్టుగా ఉన్న తాత్కాలికమే, దాని గురించి అంత కంగారు పడక్కర్లేదు, అది అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి అది పాజిటివ్ ఖర్చులకు కూడా మనం చాలానే అనుకున్నాం కాబట్టి డొనేషన్లు అవన్నీ ఇలాంటి వాటికి అవసరం ఉండే ఆధ్యాత్మికత కూడా ఉంటుంది. అలాంటి ప్రదేశాలకి వెళ్ళడం అనేది, అలాగే ఇప్పటికే విద్యా నిమిత్తం ఏదైనా ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన ఖర్చులు లాంటివి పెట్టుకునే వాళ్ళు ఉంటారు, దూర విద్య కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు పాజిటివ్ వేలో అయ్యే ఖర్చుల గురించి మనం అంతగా బాధపడం. నెగిటివ్గా అయ్యే ఖర్చులు అంటే కొంత ఇబ్బంది పెట్టే ఖర్చులు అంటే మన అలవాట్ల వల్ల, మన ఆలోచనల వల్ల, ఇలాంటి వాటిని నియంత్రించుకోవడం కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి అవకాశం ఉంటే దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే పరిహారాన్ని కూడా మనం పాటించినట్లయితే తప్పనిసరిగా ఆ రకమైన స్ట్రెస్ నుంచి మనం రిలీవ్ అవుతాం. మొట్టమొదటి అన్నిటికంటే ప్రధానంగా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే మెడిటేషన్ లాంటివి చేస్తే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మెడిటేషన్, వాకింగ్ మొదలైనవి చేయడం బట్టి నిద్ర అనేది సరిగ్గా ఉంటుంది, ఆలోచనలు బాగుంటాయి, అనవసరమైన వాటికి దూరంగా ఉంటాం. కనుక వీలైనంత విధంగా మేషరాశి వాళ్ళు, ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకున్న నక్షత్రాల వాళ్ళు ఇది చేసుకున్నట్లయితే ఏ గ్రహ కూటమి వల్ల ఏ రకమైన సమస్యలు అనేవి మీకు ఏర్పడవు. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.